రేవంత్ రెడ్డి మీదన సంచలనమైనటువంటి ఆరోపణ చేయడం అన్నటువంటిది కీలకమైనటువంటి అంశం. గతంలో ఎప్పుడూ లేనటువంటి ఇష్యూస్ ఇప్పుడు క్రమంగా కొత్తగా వెలుగులోకి వస్తున్నాయి. ఏంటయ్యా అంటే ఏదైతే ఓ పక్కన టెలిఫోన్ ట్యాపింగు ఇట్లాంటి కాన్సెప్టులు ఇంతవరకు నడిస్తే, తాజాగా ఎవరైతే ఈ కాంగ్రెస్ పార్టీకే సంబంధించి ఇప్పుడు షోకాజ్ నోటీస్ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ఆరోపణ ప్రధానమైనటువంటిది. ఏదైతే ఏకంగా 3 లక్షలకి సంబంధించినటువంటి 4 లక్షల సిమ్ కార్డులు తీసుకున్నారట. 4 లక్షల సిమ్ కార్డులు, 1 కాదు 2 కాదు, 4 లక్షల సిమ్ కార్డులు రేవంత్ రెడ్డి తీసుకున్నారు అని చేస్తున్నటువంటి ఆరోపణ వెనకాల ఉన్నటువంటి వాస్తవం ఏంటన్నటువంటిది అర్థం కాని పరిస్థితి. ఎందుకు ఇట్లాంటి కథ కొత్తగా వెలుగులోకి వచ్చింది అన్నటువంటి 4 లక్షలు అంటే ఆషామాషి కాదు. అసలు 4 లక్షల సిమ్ కార్డులు తీసుకున్నటువంటిది అటు చంద్రశేఖర్ రెడ్డి పేరు, విద్యాసాగర్ పేర్లు వాడుతూ వాళ్ళిద్దరి ద్వారా తీసుకున్నారు అన్నటువంటిది చెప్పడం అంటే ఓ పక్కన ఈ జడ్సన్ చేసినటువంటి ఈ స్టేట్మెంటు సంచలనాత్మకంగా మారుతోంది. ఒకసారి అదేంటో విందాం. రోజు నిన్న మెయిన్ ఫోన్ ట్యాపింగ్ 4 లక్షల సిమ్లు ఇదే ఈ రోజు నీ పక్కన ఉన్న విద్యాసాగర్ రెడ్డి గారు కొన్నాడని చెప్తే, వాని అన్నొచ్చి నీతో చెప్తే, చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటి దాంతో చెప్తే నువ్వు నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చినావు. నిన్న జరిగిన తతంగం ఇదే అన్న. ఎప్పుడైతే నేను సిపి ఆఫీస్ పోయినో అక్కడికి వెళ్ళి నేను ఎక్కడైతే 4 లక్షల సిమ్లది బయట పెట్టినో, ఇది ఎక్కడెక్కడో మాకే చుట్టుకున్నట్టు ముఖ్యమంత్రి పక్కన ఉండేటోడు ఎవడన్నా చంద్రశేఖర్ రెడ్డి అంటే కూర్చుంటాడు. వాడు పక్కన వాళ్ళ అన్న దగ్గర పోయి వాడు చెప్పిండు, సార్ పార్టీకి ఇట్లా చేస్తే ఎట్లా చేయాలని చెప్పేసి. నువ్వు యాంటీగా మాట్లాడే ఏం యాంటీగా మాట్లాడున్నావు చెప్పవే. నువ్వు మోడీకి అన్నా అని చెప్పినావు, అది పార్టీకి యాంటీ. మోడీ ఈ రోజు రాహుల్ గాంధీకి శత్రువు. మన బ్యాంకులను సీజ్ చేసారు. మన బడాబాయ్ అని అంటే ఏంటి? అది కాదు, అది పార్టీ యాంటీ యాక్టివిటీ. నువ్వు ఎన్ని మాటలు మాట్లాడలే పార్టీ వ్యతిరేకంగా. రోజు 4 లక్షల సిమ్లు కొన్న విద్యాసాగర్, ఇది ప్రధానమైనటువంటి అంశం. నిజంగా అసలు అంత సిమ్ములు కొన్నారా, ఎందుకు కొన్నారు, దీని వెనకాల ఉన్నటువంటిది ఏంటి అన్నటువంటిది తేలుస్తారా? లేకపోతే అది రేవంత్ రెడ్డి అయినా సమాధానం చెప్పాలి, లేదంటే కనుక పోలీసులైనా సమాధానం చెప్పాలి. అది తప్పుడు ఆరోపణ అయితే తప్పుడు ఆరోపణ అన్నటువంటి